సో ఒక్కొక్క నేమ్ చెప్తాను. హ్మ్. సో నిఖిల్, హ్మ్. నిఖిల్ ఇంతకు ముందు ఉన్నప్పుడు సోనియా ఎఫ్ఐఆర్ నడిచింది అని చెప్పేసి అన్నారు. అది అది నిజమా లేదంటే స్క్రిప్టా? స్క్రిప్టెడ్ అక్కడ ఏమీ లేదు. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ న్యాచురల్. Hmm. కానీ వాళ్ళు మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్కి వేరే వేరే అంటే బయట మేబీ రాంగ్ ప్రొజెక్షన్ అయిందండి. ఓకే. అది ఒక ఫ్రెండ్షిపే కదా, అక్కడ ఒక బాండ్ వాళ్ళ మధ్య పెరిగింది. ఆ బాండ్కి జనాలు ఎలా తీసుకుంటారు, ఎలా చూస్తారు, అక్కడ లోపల ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలా, కంటెస్టెంట్స్ కూడా ఎలా చూసారు, అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఓకే. నిఖిల్ ఎలాంటి వారు? నిఖిల్ అక్కడ అక్కడ చూస్తే ఏమనిపించింది? నిఖిల్ ఇస్ అన్ ఆల్రౌండర్. ఆల్ రౌండర్. నిఖిల్ ఇస్ డెఫినెట్లీ అన్ ఆల్రౌండర్. సో మంచిగా గేమ్స్ కూడా ఆడతారు. ఓకే. బట్ హీఈస్ ఆల్సో పీపుల్ ప్లీజర్. అంటే అవతల వాళ్ళకి ప్లీజ్ చేయడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తారు. సో దాంట్లో అప్పుడప్పుడు కొంచెం అది కూడా అవుతుంది. నబిల్. నబిల్ జెమ్ ఆఫ్ అ పర్సన్. చాలా ఇన్నోసెంట్ పర్సన్. ఇన్నోసెంట్. చాలా ఇన్నోసెంట్ పర్సన్. ఓన్లీ ఒకటే నెగటివ్ మార్క్ నబీల్లో ఏముంది, అప్పుడప్పుడు కొంచెం ఇమ్మెచ్యూరిటీ కూడా చూపిస్తారు. బట్ చాలా జెంటల్, చాలా టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్. స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. మనసులో ఏమి పెట్టరు, అన్ని క్లియర్గా మాట్లాడతారు. సో నెగటివ్ పర్సన్ కాదు, టోటల్ పాజిటివ్ పర్సన్. అండ్ నా ప్రకారంగా నబీల్ ఇస్ ద, ఫర్ మీ నబీల్ విల్ బి ద వన్ ఆఫ్ ద టాప్ కంటెండర్స్. ఓకే. మణికంఠ, నబీల్ ఈ ఇద్దరు కూడా మీరు సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకరైనా తీసుకున్నారా? నబీల్ ఆఫ్ కోర్స్. నబీల్. నబీల్ ఆఫ్ కోర్స్. నబీల్ ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా నేను లైవ్ చూసినప్పుడు నబీల్ చెప్పాడు, నేను అన్నకి చాలా మిస్ చేస్తున్నాను, సో అన్న ఉంటే బెటర్. మణికంఠ చాలా టాలెంటెడ్ పర్సన్. బట్ ఏ విధంగా అంటారు? అంటే మాకు కనిపించింది ఓన్లీ ఏడుపే కనిపించింది అక్కడ. యాక్టింగ్ రకంగా హిస్ ఫేస్ హస్ గాట్ లాట్ ఆఫ్ మొబిలిటీ. చాలా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఇంకోటి తెలుగు భాష మీద మంచి కంట్రోల్ ఉంది మణికంఠకి. ఇంగ్లీష్ లోకి కూడా మంచి వాకబులరీ ఉంది. అక్కడ పెద్ద పెద్ద వర్డ్స్, పెద్ద 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 పదాలు యూజ్ చేసిన వాళ్ళు. కానీ కొంచెం ఇమోషనల్ స్టాబిలిటీ అబ్బాయిలో తక్కువ. బిహేవియరల్ కొంచెం ఏదో తేడా ఉంది అక్కడ. విష్ణుప్రియ యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్. అండ్ అక్కడ విష్ణుప్రియ ఇస్ ఓన్లీ డూయింగ్ వాట్ ఎవర్. విష్ణుప్రియ గారు పృథ్వీ యాంగిల్ ఓన్లీ కంటెంట్ కోసం చేస్తుంది. సో అదర్వైజ్ షీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ జెంటల్. అండ్ బిగ్ బాస్ హౌస్ లో మీకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత? అది ఎందుకు చెప్పాలి, అది ఎందుకు చెప్పాలి, రెమ్యునరేషన్ గురించి ఎందుకు మాట్లాడాలి? అది ఒక సీక్రెట్ కదా. నాకు ఆల్రెడీ ఎన్ని ట్యాక్స్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మీరు మళ్ళీ ఓకే సరే మేము రాసుకునేది మేము రాసుకుంటాం. సో ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? సీత అండ్ నబీల్. ఎందుకంటే సీత చాలా వెన్నుపోటు పొడిచిందంటే మిమ్మల్ని, అయినా మీకు సీత అంటే అది ఓకే. వెన్నుపోటు పొడిచిన పర్లేదు. అబ్బా నిజంగా పర్లేదు, ఎందుకంటే ఆ గేమ్ ఫార్మేట్ అలా ఉంది. ఒక రోజు 100% మనం ఎంత క్లోజ్ ఉన్నప్పుడు కూడా ఒక రోజు ఒక పర్సన్ కి నామినేట్ చేయాల్సింది ఉంటుంది. దట్ ఈస్ దట్ గేమ్ ఫార్మాట్. ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. బట్ జెన్యున్ గా నాకు సీత చాలా రియల్ అనిపించింది. అండ్ నబీల్ గురించి ఇందాక చెప్పాను నేను. సో నబీల్ అండ్ సీత ఆర్ మై ఫేవరెట్స్. బట్ బయట చూస్తే, ఇప్పుడు నేను బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియా చూస్తే ఒక మణికంఠ హవా నడుస్తుంది బయట. మణికంఠ మీద ఆడియన్స్ కి చాలా సింపతి ఉంది. సో మేబీ మణికంఠ కూడా టాప్ 5 లో రావచ్చు. ఆయన ఒకడు, ఇంకా టాప్ 5 లో నిఖిల్. ఇంకొక అంటే ఇప్పుడు కొత్త కంటెస్టెంట్స్ కూడా వచ్చారు కదా, అది కొత్త కంటెస్టెంట్స్ కి చూడాలి, వైల్డ్ కార్డ్స్ కి చూడాలి ఎవరు వస్తారు ఇలా. ఓకే. సో మొత్తానికి అంటే బిగ్ బాస్ సీజన్ తో మీది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆదిత్య ఓం ఏంటంటే కంప్లీట్ అయింది. మీకు ఎలా తెలుసు? మేబీ నేను అయితే వెళ్తారు, మేము నేను 8th వీక్ లో మేబీ మళ్ళీ వెళ్ళొచ్చు. అంటే ఎవరికి హింట్ ఇస్తున్నారండి. ఓకే రాసేసుకుంటాము. సో మూవీస్ ఇక నుంచి తెలుగు మూవీలో మాకు ఆడియన్స్ కి అందుబాటులో ఉంటారా? ఆల్రెడీ నాది 3 ఫిల్మ్స్, తెలుగు ఫిల్మ్స్ ఆర్ కంప్లీట్ రైట్ నౌ. సో ఆదిపర్వం కంప్లీటెడ్, దే ఆర్ ఆన్ రిలీజ్. ఆదిపర్వం అని ఒక సినిమా, నేను మంచు లక్ష్మి గారు దాంట్లో ప్రమోషన్ చేశాను ఆదిపర్వం సినిమాలో. నెక్స్ట్ బందీ ఒక సినిమా ఉంది, అది ఒక సోలో యాక్టర్ సినిమా, మంచి ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇంకో షణ్ముఖ అని ఇంకొక సినిమా ఉంది. సో దాంట్లో నేను నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఆది సాయి కుమార్ హీరో, అవికా గౌర్ హీరోయిన్. సో ఈ 3 సినిమాలు రిలీజ్ లో ఉంది, కంప్లీటెడ్. నేను అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాను.